నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి త్రుటిలో తప్పిన ప్రమాదం. జరుగుమల్లి మండలం పాలేటిపాడు గ్రామంలో కొలుపుల సందర్భంగా స్వల్ప ఘటన చోటు చేసుకుంది. ఎద్దుల బండి ముందు చండ్రాకోలు తిప్పే క్రమంలో ఎడ్లు బెదిరాయి. అదృష్టవశాత్తు ఎద్దు కొమ్ము తగలకపోవడంతో మంత్రికి త్రుటిలో ప్రమాదం తప్పింది. బండి మీద ఎక్కినప్పుడు ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారం వారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలతో కూడిన అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న జేసీ బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఎస్డీసీలు ఎస్ వరకుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె ఝాన్సీ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బడ్జెట్ ప్రతులను కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలపై దుర్మార్గమైన వైఖరితో ఉందని, విభజన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏమాత్రం నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా తదితర ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, వాటి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చుండూరి రంగారావు, సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, గంటినపల్లి శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు పివిఆర్ చౌదరి, పుటూరు ప్రకాశ్రావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, అయ్యప్పరెడ్డి, బివిరావు, భీమవరం సుబ్బారావు, సిపిఎంఎల్ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యాన ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం 22-23లో 2,50,000 కోట్ల మించి ఉన్నటువంటి ఎరువుల సబ్సిడీ 2023-24 వచ్చేసరికి 1,95,000 కోట్లు, ఈ సంవత్సరం వచ్చేసరికి 1,64,000 కోట్లు అయింది. ఆహార సబ్సిడీ పరిస్థితి కూడా అదే. స్వామినాథన్ చెప్పిన C2+50% అనేటటువంటిది ఇప్పటికీ అమలు చేయడానికి అతనికి మనసు రాలేదు. ఇప్పటికి కూడా అది A2+FLA. దీని మూలంగా ప్రతి పంటకి సంబంధించి యావరేజ్ 3వ వంతు ధర తగ్గినట్టు మా వ్యవసాయ కార్మిక సంఘాలకు లెక్క తెలిసినాయి. ఢిల్లీలో ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ల సంయుక్త సమావేశము 3వ వంతు ధరలు అనేటటువంటి అనేక పంటలకు సంబంధించి తగ్గినాయి అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఆమెనే ఇవాళ ఈ దహనానికి కూడుకున్నాం. పేద ప్రజానీకం యొక్క ఉపాధి విషయంలో కానీ, వారికి రావాల్సినటువంటి రెమ్యూనరేషన్ విషయంలో కానీ, కూలీలకి ఇచ్చేటటువంటి పెన్షన్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం మొండికేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వీళ్ళ యొక్క కనీసపు ఆదాయాన్ని కూడా లేకుండా చేసి పైపెచ్చు అనేక విధాలుగా పన్నులు వేసి ఈ మొత్తాన్ని దోసి
కార్పొరేట్లకు తినిపించేటటువంటి దుర్మార్గానికి ఒడిగట్టిన దాన్ని ఈ ప్రభుత్వం పడిపోయేదాకా వ్యవసాయ కార్మిక సంఘాలు అనేటువంటి సంయుక్తంగా ఆందోళన చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా పోరాటం చేస్తేనే దీని మూలంగా హెచ్చరిస్తుంది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుపోగా మళ్ళా మూడోసారి కూడా రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది. ఏదైతే రైతు 3 నెలల చట్టాలని రద్దు చేసే వరకు కూడా పోరాడారు, దాని నుంచి ఇంకా గుణపాఠం తెచ్చుకోవాలా. ఆ ఉద్యమానికి క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఇంకా రైతులకి మద్దతు ధర చట్టాన్ని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి కోరుకోలేదు. అలాది ప్రధానంగా మొత్తం ఉద్యోగులకి కార్మికులకి కనుక మనం పరిశీలన చేసుకుంటే ఇంకా దిగజారిపోయే పరిస్థితి, జీవన వ్యవస్థలో వచ్చేటువంటి పరిస్థితి బడ్జెట్లో మనకు కనపడతా ఉంది. అందువల్ల ఈ బడ్జెట్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందువల్ల ప్రజలందరికీ అనుకూలమైన బడ్జెట్ తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా గుర్తించాలని చెప్పి పెద్ద పోరాటాలు అనేక మంది చాలా సంవత్సరాలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా 53 మంది కార్యకర్తలు జైలుకి వెళ్ళి వారం రోజుల పాటు జైల్లో నివసించడం అనేది జరిగింది. అందువల్ల ఇప్పుడు ప్రకాశం జిల్లా వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించే విధానాలు, పేద ప్రజానీకం మీద, మధ్యతరగతి ప్రజానీకం మీద భారాలు వేసే విధానాలు, ఈ రకంగా దేశంలో ఉన్న ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే విధానాలని అనుసరిస్తూ ఉంది. అందువల్ల మనం ఏదో కొత్త ప్రభుత్వంగా భావించాల్సిన అవసరం లేదు. పాత ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణలో తీసుకోవట్లేదు. దేశవ్యాప్తంగా రైతాంగానికి సంబంధించిన ప్రధానమైన సమస్యలు రుణ విముక్తి చట్టం తీసుకురావాలి, పంటలకు మద్దతు ధర ప్రకటించాలి, ఎరువులు, ఇత్తనాలు, పురుగు మందుల సబ్సిడీ పెంచాలి, వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. ఇవేవి పట్టించుకోకుండా మేము ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం, డ్రోన్ల వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని ప్రభుత్వం చెప్తోంది. అంటే పామూరు మండలంలోని నుచ్చుపాత ప్రాజెక్టులో హైకోర్టు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 250 మంది మత్స్యకారులకు చేపలు పట్టుకునేందుకు లైసెన్సులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన ఇంతవరకు మత్స్యశాఖ అధికారులు లైసెన్సులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ యానాదుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యానాదుల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ పామూరు, సిఎస్పురం మండలాల పరిధిలోని యానాది గిరిజనులకు చెందిన మత్స్యకారులు నుచ్చుపాత ప్రాజెక్టులో చేపలు పట్టుకునేందుకు అర్జీలు చేసుకోవడంతో పాటు వారికి నైపుణ్య పరీక్షలు నిర్వహించాలని, వాటిలో కూడా ఉత్తీర్ణత సాధించిన వారికి లైసెన్సులు ఇవ్వాలని హైకోర్టుతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించినా ఇంతవరకు మత్స్యకారులకి అవకాశం కల్పించలేదని వారు విమర్శించారు. మత్స్యశాఖ అధికారులు కేవలం కొంతమందికే లోబడి వారు చెప్పిన మాటలు వింటున్నారని, 40 మందికి మాత్రమే లైసెన్సులు ఇచ్చి మత్స్య సంపద కొల్లగొడుతున్నారని వారు ఆరోపించారు. తక్షణం దాదాపు 240 మంది నైపుణ్యత కలిగిన మత్స్యకారులకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యానాది హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి లక్ష్మయ్య, చేవూరి కొండయ్య, రావూరి చంద్రమౌళి, చేవూరి భాస్కర్రావు, ఎల్లయ్య తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో నుచ్చుపాత జాలల్ల సహకార సంఘం మోపాటు రిజర్వాయర్ కలదు. దాని విస్తీర్ణ 700 హెక్టార్లు. కానీ దాంట్లో కేవలం 40 మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మత్స్యకారులు మరియు ఎస్టీ గిరిజన సోదరులు కూడా దాంట్లో సభ్యత్వం కలిగించే హక్కు ఉంది. కానీ మన ఒంగోలు మత్స్యశాఖ జేడీ గారి నిర్లక్ష్యం కారణంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా సభ్యత్వాలు కలగడం లేదు. దాన్ని ఎన్నోసార్లు కూడా కమిషనర్ గారికి, మన మత్స్యశాఖ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి ఎన్నో అర్జీ ఇచ్చినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ మా మత్స్యకారులు మరియు గిరిజన సోదరులు, యానాదుల సోదరులు అందరికీ కూడా పట్టగొట్టడం జరుగుతుంది. ఆ మోపాడు రిజర్వాయర్ కింద సుమారు ఒక 8 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా మోపాడు, సిఎస్పురం, ఒక్కంపల్లి ఆ తీర ప్రాంతంలో ఉన్నాయి. ఈ మోపాడు చెరువు రిజర్వాయర్లో సభ్యత్వాలు కలిగితే ఆ 8 చెరువుల వల్ల వచ్చే మత్స్య సంపద అందరూ కూడా జీవనోపాధి కలుగుతుంది. ఈరోజు మత్స్యకారులు ఆ మత్స్య సంపద లేక, చేపల వేటలు లేక బయట ప్రాంతాలకు వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడింది.
అలా కాకుండా సభ్యత్వాలు కానీ ఇస్తే అందరూ కూడా మత్స్యకారులు అందరూ కూడా సభ్యత్వాలు కలిగి వచ్చే మత్స్యలు కూడా జిల్లా ప్రకాశం జిల్లా మత్స్యశాఖ వారు అధికారాలు ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో దొక్కారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు పోయిన కలెక్టర్ వారు దినేష్ కుమార్ గారు చొరవతోటి స్కిల్ టెస్ట్ జరిగింది 8వ తారీఖు 11వ తారీఖున మార్చి నెలలో. కానీ ఇంతవరకు అర్హులు ఎంతమందో తెలియదు. 240 మంది మేము నైపుణ్యత పరీక్షలో పాల్గొంటే ఎంతమంది అర్హులు ప్రకటించమని మేము చెబుతున్నా ఆ లిస్టు ప్రకటించాల. పైగా అక్కడ ఉన్నటువంటి భూస్వాములు రోజు రోజుకు మా మీద దౌర్జన్యం. చెరువు మీదకి మీరు రావడానికి లేదు, చెరువులో చేపలు మొత్తం మేమే పట్టుకోవాలి, మీకు ఈ పని. అసలు వాళ్ళకి ఏంటి సంబంధం? మత్స్యశాఖ అధిపతిలో ఉన్నటువంటి చెరువులు పక్కన ఉన్నటువంటి వాళ్ళ అజమాయిషి ఏంటి? మరి ఇక్కడ ఏ ప్రభుత్వం పనిచేస్తుంది? కలెక్టర్ వారు ఆ విషయం మీద దృష్టి పెట్టమని మేము ఎన్నోసార్లు వేడుకుంటున్నా వారు ఎవరు కూడా పోవడం లేదు. కారణం ఏంటంటే ప్రకాశం జిల్లా మత్స్యశాఖ అధికారులు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ బూర్జువాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అమ్ముడుపోయి అబాక్యులైనటువంటి అర్హులైనటువంటి మత్స్యకారులకి అలాగే గిరిజనులకి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు. మేము ఒకటే పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం. అయ్యా, గుంటలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఒంగోలులోని కేశవరాజు కుంటలో ఆదివారం వెలుగు చూసింది. సుమారు 45 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెక్టార్ ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వారు పూర్తిగా ఉబ్బిపోయి గుర్తించలేని విధంగా ఉంది. మృతుడు ఎవరన్నది గుర్తించడానికి స్థానికంగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని వెలికి తీయించి ఒంగోలు జీజీహెచ్ శవాగారానికి తరలించారు. ఎస్ఐ కోటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్లో స్వల్ప విరామం. ఒంగోలులోని స్పా మసాజ్ సెంటర్లపై పోలీసులు ఈ నెల 20న దాడులు చేపట్టారు. ఆ సమయంలో ఒక స్పా సెంటర్ గదిలో మాటూరు ప్రతాప్ రెడ్డి యువతితో అర్ధనగ్నంగా పోలీసులకు దొరికిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. నిందితుడి పరారీ నేపథ్యంలో జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల కళ్ళుగప్పి పారిపోయిన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొడైకెనాల్, ఊటీ ప్రాంతాల్లో ప్రతాప్ రెడ్డి సంచరిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అక్కడికి బృందాలను పంపి నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. తాలూకా పోలీస్ స్టేషన్లో సీఐ కాజావలి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీన ఏకకాలంలో నగరంలోని స్పా సెంటర్లపై దాడులు చేసి అందులో 3 స్పా సెంటర్లపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఆ సమయంలో పోలీసులను నెట్టివేసి పారిపోయిన ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. మాటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సారా స్పా సెంటర్లో మసాజ్ చేయించుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. అయితే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ను నెట్టివేసి పరారయ్యారని అన్నారు. అతని కోసం ప్రత్యేక టీములు గాలించి పట్టుకోవడం జరిగిందని అన్నారు. పోలీసులను నెట్టివేసి పారిపోయినందుకు రౌడీ షీట్ని ఓపెన్ చేయడం జరిగిందని అన్నారు. దానితో పాటుగా అదనపు సెక్షన్లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ముద్దాయి ప్రతాప్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ఎం విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మంత్ 20వ తారీఖున ప్రకాశం జిల్లా ఎస్పీ సారు ఏఆర్ దామోదర్ సారు ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ నందు ఆల్ స్పా సెంటర్స్ మీద 16 మంది ఆఫీసర్లతో టీంతో రైడ్ చేశామండి. ఆ క్రమంలో ఒంగోలు 1 టౌన్ కానివ్వండి, తాలూకా కానివ్వండి, 2 స్టేషన్ల నిమిత్తం ఒక 3 స్పా సెంటర్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో సారా స్పా సెంటర్లో ఒక 4 ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేశాము. ఆ యొక్క ముద్దాయిల్లో ఒక ముద్దాయి మాటూరు ప్రతాప్ రెడ్డి, సన్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి, వాళ్ళ నేటివ్ కొరసపాడండి.
కొత్తపట్నం ఏరియాలో రాజపాలెంలో ఉంటున్నారు. ఆ ముద్దాయి హెడ్ కానిస్టేబుల్ రాంబాబుని తోసేసి స్పాట్ నుంచి పారిపోయారండి. దాని నిమిత్తం మిగతా ముద్దాయిలు ఆ రోజు మనం కేసు కట్టి కోర్టు హాజరుపెట్టాము. ఆ పారిపోయిన ముద్దాయి సంబంధించి ఆ రోజే సెక్షన్ 262 కింద కేసు నమోదు చేశాము. ఆ యొక్క ముద్దాయి గురించి ఎస్పీ సారు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా నన్ను, మా ఎస్ఐ గారిని, క్రైమ్ పార్టీని స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి పంపించారండి. ఆ క్రమంలో ఈరోజు ఆ యొక్క ముద్దాయి మాటూరు ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క సారా స్పా సెంటర్ కేసులో మరియు అతను పారిపోయిన నిమిత్తం అతని మీద పెట్టిన కేసు 262 BNS మరియు 132 BNS కింద ఈరోజు కోర్టుకి హాజరుపరుస్తున్నామండి. అతన్ని పట్టుకుంది కర్ణాటక స్టేట్ అండి, పూర్తి దగ్గర పట్టుకున్నారు. కస్టడీలో ఉన్న ముద్దాయి ఒక పోలీస్ ఆఫీసర్ని తోసేసి ఇన్నందుకు గాను అతని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలో పనిచేసిన పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని అన్నారు. కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, PF, ESI, CLs మంజూరు చేయాలని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను ఆప్స్కాస్లో చేర్చాలని తదితర డిమాండ్లు చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మహేష్, కొన్నపాటి శ్రీనివాసరావు, సామ్రాజ్యం, కుమారి, విజయ, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 5 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు టెండర్లు ఎవరేసారో తెలియదు, మిమ్మల్ని తీసేస్తామని అంటున్నారు. కనీస వేతనము మేము 15,000 అడిగాం, ESI అడిగాం, అలాగే PF అడిగాం, అలాగే CL అడిగాం, సెలవులు అడిగాం. కానీ ఏం చేయకుండా 10,000 రూపాయలతోటి జీతం ఇస్తున్నా ఆ 10,000కి గడవక వాళ్ళు వచ్చి పని చేసుకొని పోతున్నారు. అది ఎక్కడెక్కడో ఉండి ఛార్జీలతో పెట్టుకొని వచ్చిపోతున్నారు సాలిసాలం జీతంలో. ఎప్పుడోసారి మమ్మల్ని ఆపుకోక తీసుకుపోతారా, మమ్మల్ని కూడా వర్కర్లుగా గుర్తించకపోతారన్న ఆశతోటి మున్సిపాలిటీ నమ్ముకొని ప్రజలకు ఈరోజు సేవలు చేస్తుంటే ఈరోజు మొండి చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి మనం ఒకటే చెప్పదలుచుకున్నాము, వాళ్ళని ఆప్కాస్లో ఎక్కించాలి. అలాగే కనీస వేతనం ఏదైతే 21,000 ఉందో అది ఇవ్వాలి, ESI ఇవ్వాలి, కేజీల సెలవు ఇవ్వాలి. అన్నిటికీ లేకపోతే మాత్రం దశలవారి పోరాటంకి మేము వస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాం. మేము అడుగుతుంది ఒక్కటే, కరోనా అంటే ఇళ్లలో కుటుంబ సభ్యులే పక్కన పడేశారు. వాళ్ళు కరోనా వచ్చిన వాళ్ళని అవతల గదిలో, రాని వాళ్ళు అవతల గదిలో చాలా భద్రత తీసుకున్నారు. వీళ్ళని వద్దనుకున్న వాళ్ళు అయితే కరోనా వచ్చి అయిపోయినాకైనా పంపించేయాలి, లంచాలు తీసుకోకుండా ఉండాల్సింది. అయినా సరే ఇప్పుడు గత 5 సంవత్సరాలు జరిగిపోయినాయి. 5 సంవత్సరాల నుంచి జీతాలు కూడా కంటిన్యూగా లేవు. 10,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు బజార్ జిమ్ముకొని ఇళ్ళకి ఏ టయానికి వెళ్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తుంటే గుర్తించాల్సింది పోయి గుర్తులేని వ్యక్తుల్ని గుర్తు పెట్టుకుంటున్నారు, గుర్తున్న వ్యక్తుల్ని పక్కకి నెడతామన్నారు. మళ్ళీ పైపెచ్చు వీళ్ళకి ఒక విన్నపం తెలియజేస్తున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ భయభ్రాంతులు చేసి మిమ్మల్ని రేపు 1వ తారీఖు వరకే మీ బతుకు తెరువు, రేపు 1వ తారీఖు నుంచి మిమ్మల్ని ఆపేస్తామని వీళ్ళకి తెలియపరచడం జరిగింది. ఏ అధికారి గెలిచినా సరే ఉద్యోగాల భద్రత కావాలని, సమాన పనికి సమాన జీతం వాళ్ళకు కూడా 15,000 ఇవ్వాలని, లేదంటే ఆప్కాస్లో తీసుకోవాలని కోవిడ్ వర్కర్లను గుర్తించి మేము కలెక్టర్ గారికి కానీ, కమిషనర్కి కానీ, సీఎం కానీ ఎవరికైనా తెలియపరుస్తుంది, ఎమ్మెల్యేలకు కానీ, అందరికీ మినిస్టర్లకు కానీ తెలియపరుస్తుంది ఒకటే, వాళ్ళ ఉద్యోగం పోకుండా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తా ఆప్కాస్లో తీసుకోవాలని మేము తెలియపరుస్తున్నాం. మేము యూనియన్గా సిఐటిగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, టెండర్ వేసి లేకపోతే విధుల్లోకి తీసుకోవటం సరైనది కాదు. అందుకని చెప్పేసి ఏదైతే గత ప్రభుత్వం ఆప్కాస్ ఉందో ఆ ఆప్కాస్లోకి కోవిడ్ కార్మికుల్ని, అదనపు కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, ఆపిన కార్మికులందరూ కూడా విధుల్లోకి వెంటనే తీసుకోవాలని చెప్పేసి, స్థానిక సమస్యలు PF, ESI కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఈ సమస్యల మీద గత 15 రోజుల నుంచి ఇక్కడున్న
అధికారులకి అట్లాగే కలెక్టర్ గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ అర్జీ ఇచ్చిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాలేదు. అందుకని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మా ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. రూట్ సెట్ సంస్థలో ఆగస్టు 1వ తేదీ నుంచి నిరుద్యోగులైన యువకులకు రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిజం విభాగంలోనూ 2వ తేదీ కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణ పొందే యువకులు జిల్లా వాసులై ఉండాలని అన్నారు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వారై ఉండాలని అన్నారు. శిక్షణా కాలంలో ఉచిత వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న యువకులు నేరుగా రూట్ సెట్ సంస్థలో కానీ వెబ్సైట్ ద్వారా కానీ సంప్రదించి శిక్షణలో చేరవచ్చని అన్నారు. ఈ రూట్ సెట్టి అంటే గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ మన భాగ్యనగర్ 4వ లైన్ 11th క్లాస్లో ఉంది. దీంట్లో మనం గ్రామీణ యువతకి వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు తయారు చేయడమే ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ ఈ సంస్థ మన శ్రీ ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నడపబడుతుంది. ఇక్కడ ట్రైనింగ్స్ అన్నీ ఉచితమండి. భోజన సౌకర్యం కానీ హాస్టల్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉచితంగా నడపబడతాయి. దానిలో భాగంగానే ఆగస్టు 1, 2 తేదీల్లో 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నామండి. ఆగస్టు 1వ తేదీ మీకు రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ రిపేర్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఆగస్టు 2వ తేదీ కంప్యూటర్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ సంబంధించి కంప్యూటర్ టాలీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీకు మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కు, మీ ఫ్రెండ్స్కు అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. బులెటిన్లో స్వల్ప విరామం. ఆషాఢ మాసం సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో నాగలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. శాకాంబరిగా అమ్మవారిని అలంకరించారు. పలు రకాల కూరగాయలతో అమ్మవారి మూలమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. అర్చక స్వామి సాయి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షుడు అలహరి చెంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పర్లేదు రమ్మనండి. సరే సరే రమ్మనండి. ఒంగోలు నగరంలోని విఐపి రోడ్లోని పద్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న భాగవత సప్తాహంలో 2వ రోజు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి అగస్త్యరాజు వెంకటశివయ్య ఆధ్వర్యంలో భక్త ప్రహ్లాద చరిత్రపై ఉపన్యసించారు. ప్రహ్లాదుని జననం, శ్రీహరి పట్ల అనితర భక్తి, హిరణ్యకశిపుని వధ, పలు ఘట్టాలను పోతన భాగవతం ఆధారంగా ప్రసంగించారు. పరిషత్ అధ్యక్షుడు చదలవాడ లక్ష్మీనరసింహరావు, మాగంటి శ్రీరామ్మూర్తి, పింగళి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే వెమ్మల మందాకిని వీచికల తూకు రాయంత తనులే తరంగిణులకు కైలాస పర్వతంలో ఉండేటువంటి మానస సరోవరంలో తిరగడానికి అలవాటు పడ్డటువంటి రాజహంస మురిగుంటల్లో తేలియాడటానికి సాహసిస్తుందా? లేదు. అలాగే లలిత రసాల మనకు వసంత ఋతువులో వచ్చేటువంటి చైత్రమాసం ఉండేటువంటి కోయిల, అటువంటి కోయిల కొండమల్లుల జోలికి పోదు కదా. తర్వాత పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్రంగి పద్యం. ఇది భాగవతంలోనే మొకటాయమానమైనటువంటి పద్యంగా చెప్పుకుంటాం. అటువంటి అద్భుతమైన బమ్మెరపోతున్నటువంటి పద్యాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, గతంలో 67లో వచ్చినటువంటి భక్త ప్రహ్లాద సినిమాలో కూడా ఈ పద్యాన్ని పెట్టడం జరిగింది. అలాగే అంతకుముందు వచ్చినటువంటి చెంచు లక్ష్మి అనేటువంటి సినిమాలో కూడా ఈ పద్యాన్ని చూపించారు. అయితే ఆ రోజున కూడా మనం తెలుగువారు గర్వించదగ్గవారు మకరంద మాధుర్యమునద్రేలు
మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు ప్రాయం చచనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదియై చెప్పుకు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరము. శ్రీ వాసవి మెలోడీస్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక సిబిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు గాయకులు పలు గీతాలను శ్రావ్యంగా ఆలపించి ప్రేక్షకులను మైమర్పించారు. ముందుగా ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంస్థ కార్యవర్గ ప్రతినిధులు సోమశిల స్వర్ణలత, బాలాజీ, అశోక్, రంగనాథం, శివప్రసాద్, తన్నీరు బాలాజీ, వెంకటేష్, గోపాలరావు, మామూర్తి, కనకారావు, శ్రావ్యారెడ్డి, యశోద, పద్మ, శైలజ, ఉషారాణి, సుహాసిని తదితరులు పాటలు పాడారు. గుర్రం కృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గుడికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నిజే ఎదురైతే సరిపోదా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితము ఉండదు. కొందరు నటిస్తారు, కొందరు నెట్టుకొస్తారు, అంతే.
శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.